నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైన దాడి జరిగిన తర్వాత కువైట్ ప్రధానమంత్రి మరియు కువైట్ ఉప ప్రధానమంత్రి గారైతే కువైట్ ఎయిర్పోర్ట్ను సందర్శించారు. వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైన జరిగిన డ్రోన్ దాడి అనంతరం కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ ఆల్ అబ్దుల్లా గారు క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపారు. సివిల్ ఏవియేషన్ జనరల్ అథారిటీ ప్రెసిడెంట్ షేక్ హమూద్ ఆల్ ముబారక్తో కలిసి ఆయన విమానాశ్రయాన్ని సందర్శించారు. ఈ ప్రమాదంలో సంభవించిన మరణాలు, గాయపడిన వారి వివరాలను, అలాగే కువైట్ ఎయిర్పోర్టుల్లో సౌకర్యాలపై జరిగిన భారీ ఆస్తి నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక సాంకేతిక అంచనా నివేదికను ప్రధానమంత్రి పరిశీలించారు. విమానాశ్రయంలో పనిచేసే సిబ్బంది మరియు అక్కడి ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని ఆదేశించారు. దెబ్బతిన్న టెర్మినల్ను వీలైనంత త్వరగా పునరుద్ధరించి విమాన రాకపోకలకు సిద్ధం చేయాలని చెప్పి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన విమానాశ్రయ సిబ్బందిని, అత్యవసర సహాయ బృందాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు అభినందించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ పైన దాడి జరిగిపోయింది. అలాగే దాడి జరిగిన తర్వాత ఎంత నష్టం జరిగింది, ఏ మేరకు మనము ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ యొక్క టెర్మినల్ 1ను సిద్ధం చేయాలని చెప్పి అధికారులకు ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన టెర్మినల్ 1ను సిద్ధం చేసి విమాన రాకపోకలు కొనసాగించాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కువైట్ ఉప ప్రధానమంత్రి గారు కూడా షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు ఎయిర్పోర్ట్ను సందర్శించి అక్కడ నష్టానికి సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా తెలుసుకొని, అలాగే యుద్ధ ప్రాతిపదికన ఎయిర్పోర్ట్ను సిద్ధం చేయాలని చెప్పేసి టెర్మినల్ 1ను వీలైనంత త్వరగా మళ్ళీ విమాన రాకపోకలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.